పశ్చిమ నియోజకవర్గం పాతగోపాలపట్నంలో వేంచేసి ఉన్న రాముని ఆలయంలో జగన్నాథ స్వామి వారి రథం ముందుకు కదిలింది. జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా స్థానికులు రామాలయం నుంచి వేణుగోపాల స్వామి వారి ఆలయం వరకు రథయాత్ర సాగింది. స్థానిక శాసనసభ్యులు గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశం నలుమూలలా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ తమ ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరగటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ ఉత్సవం గత ఏడాది కంటే ఈ ఏడు మరింత ఘనంగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధ్యక్షుడు పిఎన్ రాజు, దీపక్ పవర్, నారపిని సత్యరాజు, అల్లం రమేష్, డీజీ పవర్ కుటుంబ సభ్యులు మరియు పిసిసి గ్రైస్ తదితరులు పాల్గొన్నారు. రథయాత్ర, జగన్నాథ రథాలు చక్రాలు నడుస్తున్నంత వరకు కూడా మన యుగంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షణ. ఆ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అనేటువంటి పదాలు ఏ నోట విన్నా ఈరోజు మన ప్రాంతమే కాదు దేశం అంతా కూడా ఈరోజు పూరి జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలనేటువంటి ఆకాంక్ష ఈరోజు మన పాతగోపాలపట్నం వాసులకి గత 3-4 ఏళ్లుగా ఈ రథయాత్రను ఇక్కడే తిలకించుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అందరూ. మరి చూసారు ఆ విశిష్టత. ఈరోజు నేచర్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది. ప్రకృతి వర్షించే విధంగా జగన్నాథుని రథయాత్ర ఉన్న చోట వర్షం పడుతుంది అనేటువంటిది, అంటే ఆ ప్రకృతికి మన దైవకి ఉన్నటువంటి ఆ లింక్ కూడా మనం చూస్తే ఈరోజు విశాఖపట్నం అంతా చల్లబడింది. మనకు పాతగోపాలపట్నం కూడా చల్లబడి చిన్న చిన్న చినుకులు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక సంకేతాలు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో మనం మానవాళి అంతా ఉండాలనేటువంటి సంకేతాలు ఇస్తూ వచ్చేటువంటి ఇవన్నీ కూడా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగించడం, ఆలయాల్లో ఆ విశిష్టతను నిలబడడం, ఉండేటువంటి మన సమాజంలో తోటి వారికి సాయపడాలి, నేర ప్రవృత్తి ఉండకూడదు, అకృత్యాలు చేయకూడదు. ఆ దైవ చింతన ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి, మంచి సమాజం ఏర్పడుతుందని నమ్ముతూ ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు.